ఉదేశ్ 32 సంవత్సరాల వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయన తీవ్ర గాయాలైనాయి. ఆయనను దగ్గరున్న నీలిమ హాస్పిటల్కు తీసుకుపోయింది. నిన్న అక్కడికి వెళ్ళి గాంధీ హాస్పిటల్కు తీసుకొస్తుంటే మార్గం మధ్యలో చనిపోవడం జరిగింది. ఈ ర్యాష్ 7000 ఈ TS30J 7200 7200 ఈ తార్ బండి తీర్మాన్ మల్లయ్య గారికి ఎమ్మెల్సీ ప్రస్తుతము ఆయనకు అత్యంత సమీపస్తుడు అని చెప్పి ఆడ చెప్తా ఉన్నారు. ఇది నా దగ్గర కార్ ఫోటో, డ్రైవింగ్ చేసే టైము, అప్పటికి చలాను. ఇంకో ఇది కార్. ఈ కారు గుద్దింది అతన్ని. గుద్దగానే అక్కడ చనిపోవడం, అక్కడికి వెళ్ళి నీలిమ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, నీలిమ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సీరియస్ ఉంది తీసుకుంటుంది అంటే అక్కడ సీరియస్ ఉందంటే అక్కడికి వెళ్ళి గాంధీ హాస్పిటల్కి తీసుకొస్తుంటే ఇది బండి నంబర్ 7200 ఈ బండి యాక్సిడెంట్ చేశారు. అయితే ఈ బండి ఉన్న దగ్గర మనిషి అని చెప్తుండ్రు. అయితే నిన్ననే ఆయనకు ఈ బండికి చలాన్ కూడా పడ్డది. ఎంత పడ్డది అంటే ఇదంతా నేను స్క్రీన్లో పెడతా. ఇది నిన్న చలాన్ కూడా పడ్డది బండికి. చనిపోయిన వ్యక్తి ఈయన 32 సంవత్సరాల వ్యక్తి. ఈయన చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తి ఈయన పేరు ఉదేశ్, మధ్యప్రదేశ్కు చెందిన ఆయన. ఇప్పుడు అక్కడ మాది రూలింగ్ గవర్నమెంట్, మా ప్రభుత్వం ఉంది. నిన్న అయితే ఇందులో మనకు వచ్చిన స్టేట్మెంట్ చెప్తా. తీర్మాన్ మన్నది అని చెప్తుండ్రు బండి. ఇది పోలీసులు చెప్పాలి. ఇంకోటి సీసీ కెమెరాలు అక్కడ గుద్దేటప్పుడు ఏంది ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలే, అది వెంటనే బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆయన మద్యపానం చేసి మొత్తానికి ర్యాష్ డ్రైవింగ్ ఆల్రెడీ చలాన్ పడ్డది. ఆయన నిన్న పోలీస్ స్టేషన్లో ఉండే. నేను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం నేను చెప్తా. తీర్మాన్ మల్లందిగా చెప్పబడుతున్న TS30J 7200 అంటే 7200 కారు గురువారం సాయంత్రం ఒక కార్మికుడి ప్రాణాలు తీసింది. ఈ కారు తీర్మాన్ మల్లన్న ప్రధాన అనుదంట. కాబట్టి ఈరోజు వాళ్ళని వెంటనే అదుపులో అరెస్ట్ చేయాలి. బట్టి గారి కార్యాలయంలోకి వెళ్ళి ఫోన్లు పోతున్నాయంట. బట్టి విక్రమార్క గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి పేదల పనిచేయనిక లేకుంటే ఇసోను తప్పియనికి నీ కార్యాలయం ఉందా? నీ కార్యాలయంలో ఎవరి కోసం పనిచేయనీకు ఉన్నది? నిరుద్యోగుల కోసం నువ్వు మాటిస్తావు, మాట తప్పవు, వాళ్ళని గెలవవు, తప్పించుకుంటావు, వాళ్ళ న్యాయం చేయవు. కానీ ఇటువంటి పైరవులు మాత్రం చేయనీకు ఉందా నీ కార్యాలయం? కాబట్టి డ్రైవింగ్ సీట్లో ఎవరుండే సీటీ ఫుటేజ్లు వెంటనే బయట పెట్టాలి. పెట్టకుంటే మాత్రం రేపు మేము పెద్ద ఎత్తున అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాము. ఖచ్చితంగా పోలీసులు రేపు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. రేపు బాధిత కుటుంబస్తులకు మేము నిలబడతాము. వాళ్ళని కాంప్రమైజ్ చేసి పైసలు ఇచ్చి వాళ్ళని తప్పించుకునే అవకాశం ఉండదు ఇక్కడ. ఇది యాక్సిడెంట్. ఇది ఆ మనిషి గుద్దినప్పుడు ఆయన మనిషి తాగిలేడా ఎట్లున్నది, ర్యాష్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి ఇందాక మనం విన్నాము. కాబట్టి ఎవరైతే ఆంజనేయులు గౌడ్ గారు ఉన్నాయో ఆయన ఫోటోలు చాలా పెద్ద పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నాయి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నాయి, తీర్మాల మల్లయ్య గారితో అయితే చాలా ఫోటోలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. చిన్న చిన్న పిల్లలు ఈరోజు అనాథలు అయిపోయినరు. బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు ఈరోజు బతుకు లేకుండా అయిపోయినరు. కుటుంబ పెద్దను కోల్పోయినరు. కాబట్టి మీరు బాధ్యతాయుతమైన పదవులలో ఉండి జాగ్రత్తగా ఉండకుండా, ఇదొక లైసెన్సు. మేము నేరాలు చేయనికి, ఘోరాలు చేయనికి, నేరాలు చేసిన వాళ్ళు తప్పియనికి మాకు అధికారం ఇచ్చిండ్రు, మాకు లైసెన్స్ ఇచ్చిండ్రు అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అడగడికి మేమున్న ప్రశ్నించే గొంతులు అంటారు. ప్రశ్నించే గొంతులు అనుకొని కాసులు నాకేసి మీరు తప్పించుకుంటారు. ఈరోజు ఇది తీర్మాన్ మల్లయ్య గారికి సమీపస్తులైన బండి అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆయననే సీటు మీద ఉండని కూడా అంటున్నారు. దాన్ని నిరూపించాల్సిన బాధ్యత తీర్మాన్ మల్లయ్య గారి మీద ఉన్నాయి. కాబట్టి మీ పోలీసు దగ్గర పోయి వెంటనే ఆ కార్లో డ్రైవింగ్ సీట్లో ఎవరు ఉంటున్నారో ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి. వెంటనే ఉదేశ్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. దోషిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.